అయితే ఎటు అర్థమైతే ఆగమాగం చేస్తుండే, అదొకటి వీక్తుండే ఇదొకటి వీక్తుండు. అందుకనే ఈ బేసిక్స్ బండ్లు ఇలాంటి షోరూమ్కే పట్టుకోవాలి, బయట చేపిద్దు అసలు. హ్యాండ్ బ్రేక్ ఇది రాదంట, ఇది ఒక్క డమ్మీ చేస్తుండు, మిగతా అన్ని కూడా పనిచేస్తాయి. 3 మెకానిక్ వద్దురో సాగంటే నాకు చెప్పకుండా పోయి అది తీసుకొస్తే 3500 బొక్క పెట్టిస్తాయి. తాడు ఇప్పడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పట్టమట్ చేసుకుంటే ఇంకా వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇక అన్లోడింగ్. ఈ ఏరియాలలో ఏ పని చేయాలన్నా కానీ డబల్ తీసుకుంటారు షోరూమ్లో అయినా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన టక్లాక్స్. ఇప్పుడు వచ్చేసి మీ ఇక్కడ పార్కింగ్లో ఉన్నాం. ఈ పార్కింగ్ అంతా కూడా ఒక బస్ స్టాప్ అన్నమాట. ఆ బస్ స్టాప్నే పార్కింగ్ లాగా మార్చేసారు, బస్సులని ఏం వస్తలేవు. అయితే మన బండిది ఆ గేర్లు సరిగా పడతలేవు అని నైట్ నుంచి చెప్తున్నాం కదా. అయితే దాని ప్రాబ్లం వచ్చేసి కింద మేము హ్యాండ్ బ్రేక్ వేసి మొత్తం చెక్ చేసినాం. చెక్ చేస్తే వెనకాల ఒక కిట్ ఉంది. ఎయిర్ బ్రేక్ ఎప్పుడైతే హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తామో అప్పుడు బస్ అని వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే హ్యాండ్ బ్రేక్ ఆఫ్ చేస్తామో అప్పుడు గాలి అనేది బయటికి రిలీజ్ అవుతలేదు. చూస్తారు కదా, ఇప్పుడు సప్పుడు లేదు, ఇప్పుడు గాలి ఏం సౌండ్ లేదు, ఏం లేదు. హ్యాండ్ బ్రేక్ ఎప్పుడైతే రిలీజ్ చేయమని హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసినప్పుడు మనం ఓట్లు పెట్టుకోవాలి. బండి కింద మేము ఆల్రెడీ డ్రైవ్ పెట్టినా, ఇక చూడ్రి స్టార్ట్ అయిపోయింది. ఎట్లా వస్తుంది చూడు, ఇస్తాను इसका वजह से गेयर नहीं लगता ना, हवा नहीं रहता है ना सिलेंडर में। गेयर खाली गेयर काम नहीं कर रहे, क्लच काम कर रहे, सब काम कर रहे, गेयर काम नहीं कर रहा है. गेयर అందుకనే గట్టిగా పడుతుంది, జామ్ అవుతుంది. ఠీకే సరో, అందుకనే పార్ట్ అయితే మొత్తం ఇప్పేసిండు. అది మామూలు ఎక్కువ ఖరాబ్ కావు, ఎప్పుడో ఒకటి ఖరాబ్ అవుతాయి. అంటే ఈ మేజర్గా ఖరాబ్ అయ్యే పార్ట్స్ కావు, దొరకో తెలియదు. ఎప్పుడు కంటిన్యూగా ఊకే ఖరాబ్ అవుతూ ఉంటాయి చూడ. ఫిల్టర్లు, ఎయిర్ కిట్లు అనేవి ఎక్కువ సామాన్యంగా పోవు, ఎప్పుడో ఒకసారి పోతాయి కాబట్టి అది దొరకవు, స్టాక్ అనేది ఉండదు. అలా వాచర్లు అన్నీ ఉంటాయి, స్ప్రింగ్ వాచర్లు ఉంటాయి. అది అంత దుమ్ము పోయి కొత్త పార్ట్ అయితే తీసుకొచ్చిన షోరూమ్కి వెళ్ళి. ఆటో అయితే మొత్తం మమ్మల్ని దేశం అంతా తిప్పిండు. దొంగలు ఉంటారు, వేరే ఏరియాలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చూస్తురుగా 3530 రూపాయలు అయింది అక్షరాల. ఇంక ఇప్పటి నుంచి మనకి అదో ఒకటి పోతూనే ఉంటాయి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పినా కదా, బండి జర పాతగా అయిందంటే ఇక వచ్చినాయి అన్నీ దానికే పెట్టాలి. కొత్తగా ఉన్నప్పుడు ఈఎంఐలకు పెట్టాలి, ఈఎంఐలు అయిపోయే దగ్గరకు వచ్చేసరికి దీటికి పెట్టాలి. చూద్దాం, కిట్ అయితే వేసినాం, మరి అదేనా ప్రాబ్లం, ఇంకోటా ప్రాబ్లం ఏదనేది మొత్తం చూసుకోవాలి. ఓ సారు నేను పోయి చెక్ చేస్తా, ఎట్టుంది రేజ్ చేసాక చెప్తాను. రేజ్ చెప్పాలి रा भैया मैकेनिक देखो खोल. अरे क्या ट्रबल है आज जी? पाइप लीक అవుతుంది. वो पाइप लाट క్రాస్ అయ్యి కాదు ఆడు క్రాస్ ఎక్కించండి, క్రాస్ ఎక్కించండు. ఎన్ని పనులు ఉన్నాయి ఆయన షాప్ ముందర? మీ అమ్మ ఓపిక తగ్గుతుంది, నాకే మళ్ళీ గదర కూతురు వస్తాయి. రాకుండా రారని చెప్పాలి. క్యా భయ్యా గలత జీ గలత భయ్యా? क्या हुआ? ఏంది పని పడైపోయినా అయితే ఎటు అర్థమవుతలే, ఆగమాగం చేస్తుండే, అదొకటి వీక్తుండు ఇదొకటి వీక్తుండు. ఈయనకి రావట్లేదు, ఏం అర్థమవుతలేదు. మళ్ళీ మన షోరూమ్ వాళ్ళకి చేస్తే ప్రేమ్ బాయ్ అని ఉంటాడు, ఆయనకి చేస్తే ఈయనకి చెప్పిండు, ఈయన చెప్తే ఆయన చెప్పినట్టు ఈయన చేస్తుండు. అందుకనే ఈ బేసిక్స్ బండ్లు ఇలాంటి షోరూమ్కే పట్టుకోవాలి, బయట చేపిద్దు అసలు. దీంట్లో నుంచి ప్రాబ్లం అంట, ఇది ఇప్పాలంట మొత్తం. ఈ చాంబర్ మొత్తం ఇప్పి రిపేర్ చేయాలంట. ఇది ఇప్పానికి వీళ్ళకి ఇక్కడ ఈ చాంబర్ పని చేసేటోళ్ళు ఎవరు లేరంట. ఇక ఏమన్నా కానీ మన షోరూమ్కే పోవాలి. ఇప్పుడు అన్లోడ్ అయిన తర్వాతనే రేపు చేయించుకుంటాయి, ఇప్పుడైతే కాదు. కాకపోతే హ్యాండ్ బ్రేక్ ఇది రాదంట, ఇది ఒక్క డమ్మీ చేస్తుండు, మిగతా అన్ని కూడా పనిచేస్తాయి. 3 ఈ ఒకటో హౌసింగ్ది, రెండో డమ్మీ పని చేస్తాయి. దీన్ని అయితే పని చేయకుండా చేసేస్తుండు.
షోరూమ్ పోయినాక మళ్ళీ చేయించుకొని అది ఫిట్ చేయించుకోవాలి. దోస్తులు మా బాధ కాదు, మా కథ కాదు. ఈ సిల్చేర్ల అస్సాం స్టేట్ ఇది. ఇటు పోతే మేఘాలయ, మళ్ళీ ఇటు పోతే నవగాం వెళ్ళిపోతాం. ఏందో పలావ్ అంట. ఈ 3500 బొక్క అన్నం వండుకుందామంటే పొద్దున్న నుంచి అటు ఇటు తిరుగుడు అవుతుంది షోరూమ్కి. ఆ గేలు పడతలో వెనకాల అది పోయిందన్నారు, ఇది పోయిందన్నారు. ఈ 3500 బొక్క పెట్టించారు. ఇది మంచిగానే ఉంది, ఎందుకో అనవసరంగా డబల్. ఇప్పుడు షోరూమ్ పోవాలంటున్నా ఇక్కడ దగ్గరలో ఇడేం లేదు షోరూమ్. ఆ లోపల కోటి ఉంది కానీ చిన్న గల్లీలోకి పోతుందో టెన్షను. మాకైతే బాధ అవుతుంది. బండి అయితే ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లేదన్నా కానీ షోరూమ్ పోతేనే మన వర్క్ అవుతుంది. ఇక గుద్దుకుంటా అట్నే కష్టపడి చిన్నగా 100 పాయింట్ పోతాం. 5 కిలోమీటర్లే ఉంది పలావా. ఇంకా ఇప్పటి వరకు ఇదే బండి ప్రాబ్లం అయితే కంప్లీట్ కాలేదు. ఇది అన్లోడ్ పోతున్నాం. ఇక అన్లోడ్ అయితే చేయించుకున్న తర్వాత చూసుకుందాం ఈ పనులన్నీ. మాకైతే టెన్షన్ అవుతుంది. ఎయిర్ లీక్ అవుతుంది. అట్లనే వెనకాల డమ్మీ చేసినాం, ఒక సైడు పార్ట్ కూడా మార్చినాం ఎయిర్ కిట్, అయినా కానీ అట్లనే లీక్ అవుతుంది. కట్ట అంటుంది. ఏం ప్రాబ్లం ఏందో మరి షోరూమ్ పోతేనే తెలుస్తుంది. ఇక ఈ బయట అయితే కాదు పని. గిత్త పని చేసారు, ఆ పని కాలేదు. 800 తీసుకురు మెకానికల్. ఇంకా బయటకు వస్తే గిట్లు ఉంటుంది. ఇంతకుముందు చాలా పెద్ద బస్ స్టాండ్ ఉన్నట్టుంది. దీన్ని పార్కింగ్ చేసేసారు మొత్తం ఎయిర్కాడికి. అన్ని బస్సులు, లారీలు, వ్యాన్లు, షోరూమ్ బండ్లు అవి పెట్టుకుంటారు. చాలా పెద్ద పార్కింగ్ ఇది. సుబే दे दिया ना पैसा, दे दिया ना पैसा. हाँ అలా స్లిప్లో చూసుకుంటాడంట. నైట్ వచ్చినాం, మధ్యరాత్రి వచ్చినాం కానీ మధ్యరాత్రి పెట్టలే, అన్నీ తాళాలు వేసుకోరు. పొద్దుగాల పెట్టినాం బండి లోపల. ఆయన స్లిప్లో చూసుకొని వదిలిపెడతాడంట. చూస్తురుగా ఇదంతా బస్ స్టాండ్. ఇక్కడ చిన్న బస్సులు ఆగుతున్నాయి. గేర్లు అయితే చూసుకుంటూ పోవాలి ఆశ చూసి. ఇక్కడ వస్తే ఎప్పుడైనా ఇలా పార్కింగ్ పెట్టుకోర్రి. ఇది వచ్చేసి ISBT అంటారు. ISBT అని చెప్పేసి కొడితే వచ్చేస్తుంది. బస్ స్టాండ్ ఇది పెద్దది. డైరెక్ట్ వచ్చి పెట్టుకోవచ్చు. ఇక్కడ నో ఎంట్రీ ఉండదు. ఈ ఏరియాలలో ఏ పని చేయాలన్నా కానీ డబల్ తీసుకుంటారు. షోరూమ్లో అయినా సరే మనకు అంత రెస్పాండ్ కారు. మన ఏరియాలలో మన తెలుగు స్టేట్లలో అయితేనో ఈ బాగా రెస్పాండ్ అవుతారు. ఎక్కడ బండి వరాను ఆయన అని చెప్పేసి అంత ఫాస్ట్ చేయరు. డబ్బులు కూడా కమిషన్ లాగా బేస్ చేసుకొని అడుగుతూ ఉంటారు. దొరికినా కానీ పార్ట్ దొరకదని అంటారు. వేరే కానీ తెస్తున్నాం, ఆ నుంచి తెప్పిస్తా, ఈ నుంచి తెప్పిస్తా అంటారు. ముందు పోయినాక ఏదైనా లారీ వాళ్ళని ఆన్లైన్లో అడిగిపోదాం. ఒక బ్రిడ్జ్ వస్తుందంట. ఆ బ్రిడ్జ్ పక్క నుంచి లెఫ్ట్ తీసుకొని చక్కగా పోవాలంట. గోడౌన్ ఉంటుందంట అక్కడ. మరి ఏ గోడౌనో, కొత్త గోడౌనో, పాత గోడౌను. ఈ చిన్న మెకానిక్లతో చేస్తే ఆడిపుతాడు, ఈడిపుతాడు. అదొకటి ఖరాబ్ చేస్తారు, ఇదొకటి ఖరాబ్ చేస్తారు. ఇప్పుడు చూడు, అది ఇప్పిండు 3500 పెట్టి ఆ కిట్ తెచ్చినాం. ఆ కిట్టు తెచ్చి అది ఇప్పి ఈ డమ్మి పెట్టి అన్నీ చేసినా కానీ మళ్ళీ ప్రాబ్లం ఎట్లున్నది అట్నే ఉంది. అట్నే ఉంటుంది. మళ్ళీ వేరే కాడ ఇంకో కాడ చేపిద్దామని చెప్పేసి ఆడ చెప్తే ఆడ గట్టి చేస్తారు. మళ్ళీ ఇంకో వేరే కాడికి పోతే ఆడ అట్నే చేస్తారు. ఇవన్నీ చేయించే వాళ్ళు చక్కగా మన మెయిన్ షోరూంలో పోయినాం అనుకో హ్యాపీగా చేయించుకోవచ్చు. నాకైతే ఎట్నో అనిపిస్తుంది మనసు అంతా. ఏదైనా ప్రాబ్లం ఉంటే బండికి మాది ఎప్పుడు బాగా అవుతుంది అని టెన్షన్ అవుతుంది. ఇది లొకేషన్ మళ్ళీ అక్కడి నుంచి అంటారు, ISBT నుంచి అంటారు. ఇక్కడ సైడ్ బంద్ చేసిరంట, తీసేసిరంట. అవునవునన్నా. ఓకే అన్న, అటు వెళ్తలేదు. యాక్చువల్గా ఇంత ముందుకు లోడ్ తీసుకొచ్చిన ఒక అన్ననే అడిగితే ఆయన ఈ బ్రిడ్జ్ కింద నుంచి ఇట్లా వెళ్ళాలని చెప్పిండు. ఏమో గేర్లు సరిగా పడతలేవా ఈ బండి ఇటు మలుపులా చెరకున్న వారేస్తే ఏందయ్యా మనకి మరి ఆజా అంటాం. వచ్చిందా? నాకు తలకే ఖరాబ్ అవుతుంది. చెదర కప్పుకోమనుకో. అది బండి ఖరాబ్ అయిపోయి ఇది నువ్వు ఒకటి వరుతుంటివి. ఆ మెకానిక్ నువ్వు వద్దురో సాగంటే నాకు చెప్పకుండా పోయి అని తీసుకొస్తే 3500 బొక్క పెట్టిస్తేవి అని పని రాదా గిని రాదా నేను నిమ్మలంగా. అందుకనే సపరేట్ ఆగి షోరూమ్ ఫోన్ చేసి కనుక్కొని చేపిద్దామని చెప్పేసి నేను అనుకున్నా. నువ్వు బుర్ర ఉరికితివి. నాకు చెప్పినావా మహేష్ నీ మెకానిక్ తీసుకొస్తా అని చెప్పిన ఉరికి తీసుకొని వస్తేవి. గుద్ది శైలన్నీ వస్తున్నాయి, తిప్పి శైలన్నీ భుజాలన్నీ వస్తున్నాయి.
ఈయన పండి భుజాలన్నీ వస్తున్నాయి. పండకపోతే సీతాకోకలు కన్నా మంచిదంటనే ఇది రుద్దుకుంటే పైసలు దొరుకుతాయంట. ఇది ఇట్లా రుద్దుకుంటే పైసలు దొరుకుతాయంట. రుద్దుకో చిన్నప్పుడు అనుకునేది ఇంకా దొరికితే దాన్ని ఇట్టిట్ అని బయట వేసి ఇట్లా రుద్దుకునేది. ఆ రోజు రూపాయి 2 రూపాయలు దొరుకుతాయి. ఇక అదృష్టం. మాది ఎంత ఉంది గీత ఉంది. అది ఇంకో పిల్ల కన్నా చిన్నగా ఉంది. అది ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్ళిపోవాలి. ఇక్కడనే మనం ఆగింది. సిల్చేర్ బైపాస్లో వెళ్ళాలి. ఇగో అక్కడి నుంచి బండ్లు వస్తున్నాయి కదా, ఆ బైపాస్లో వెళ్తే అక్కడ ఉందంట. మరి బిల్లులలో అదే అడ్రస్ ఇచ్చిర్రు. మరి బిల్లులలో మార్చాలి అడ్రస్, లొకేషను. లేకపోతే ఇన్ఫర్మేషన్ అని ఇలా నుంచి బండి వెళ్ళేటప్పుడు లొకేషన్ ఇది మారింది ఇట్లా అని చెప్పేసి బిల్లులో మారవలేరు, మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. ఏంటది అంతగానో కొడుతున్నారు. ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా బండి వదిలిపెడితే ఇట్లా ఇబ్బంది పడరా? వాళ్ళ బాధ వాళ్ళే పడతారు. తీయని అనుకుంటారు. ఎక్కడైనా దావని వాళ్ళే వస్తారు. అటు ఇటు తిరుక్కుంటా బండి వస్తే సరిపోయి మనకు అనుకుంటారు. ఏడ రిస్క్ పడితే మనకేంది? మా బండి లోడ్ తీసుకొచ్చి ఆడ పెడితే అయిపోయి అంట. గోవాటి పోయే రోడ్డు, గోవాటి మేఘాలయ పోయే రోడ్డు. మనం ఇట్లా వచ్చి ఇటు నుంచే వెళ్ళిపోవాలి. మళ్ళీ పోయి డౌన్లోకి వెళ్ళిపోవాలంట. ఇప్పుడు ఇటు మార్చిరంట గోడౌన్. ఘాటి ఒక అన్న ఎప్పుడు చూసినా కామెంట్ పెడతాడే, ఘాటి కింగ్ యాది మోడల్ అని. ఘాటి కింగ్ యాది మోడల్ అని. ఘాటి రోడ్లో నువ్వు కింగ్ అంట. ఘాటీలు నడపడు బాయ్. ఇక్కడ చూస్తారు కదా ఈ గల్లీ అల్లా అనుకున్నాం మేము. లొకేషన్ లెఫ్ట్ చూపించేసరికి అలా కాదంట. ఓ అక్కడ ముందర లెఫ్ట్ అంట. బండి అయితే ఆ బిల్లులు తీసుకున్నట్టు పోయిండు. ఇంకా నయం అల్లకి పోతుంటే అల్లకి పోతే మళ్ళీ వెనకకు రావాల్సి వచ్చు. ఓ గీడు ఉందంట. మరి ఇలానే అన్లోడ్ అవుతుందో. ఓ అక్కడ నెంబర్ల మీద వద్దు, 3వ నెంబర్ వద్దు. ఓ అక్కడ ఉంది చూస్తురా, అక్కడ దాకా పోయిండు బండి. అక్కడ పోయి మళ్ళీ ఇటు దాకా వచ్చి అదేనా కాదని కన్ఫర్మేషన్ చేసుకుంటే మళ్ళీ లోపలికి వెళ్దాం. మళ్ళీ కిందిది వస్తాం. 5 నెంబర్ కిందిది అది ఎంత దూరం ఉందో చూస్తారు కదా లోపల. ఈ హ్యుండాయ్ షోరూమ్ గుర్తుపెట్టుకోరి. దీని పక్కన గేటు. బండి అయితే ఫోన్ చేసిండు రమ్మన్నాడు. గేర్ అయితే పడతలేదు. కొంచెం వెనక పోయి కట్ చేసుకోలేవా, ఇవాళ గుద్దిర్రు. అది అక్కడ చూస్తారు కదా, దాన్ని ఎవరో గుద్దిర్రు కట్టుగాక. బండిది పికప్ ఇట్లా అంతా బాగానే ఉంది, కానీ ఈ ప్రాబ్లం వచ్చి తలబడ్డది. మళ్ళీ మొత్తం దిగిపోయింది పో దెబ్బకే. ఆయన ఎక్కడి కథలు ఆయన. వీళ్ళు బోర్డులు పెట్టరాయే, లొకేషన్ పెట్టరాయే, ఏది పెట్టరాయే. మేము అంతా ఆగమని తిరిగి వచ్చి మళ్ళీ ఇప్పుడు మొత్తానికి కరెక్ట్ ప్లేస్ చేరుకున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్కి చూడ్రి. ఆ రోడ్డు నుంచి మొదలు పెడితే అక్కడెక్కడో లోపల ఉంది గోడౌన్. నాకు వస్తే దాకా పోవాలంట. అలా ఇప్పటికే అక్కడ ఉల్టా తిరిగి వచ్చినాం, ఇక్కడ ఉల్టా తిరిగి వచ్చినాం. నైట్ మొత్తం ఆడ బస్ స్టాండ్లో పండుకున్నాం. పార్కింగ్ అది కానీ బస్ స్టాండ్ పార్కింగ్ చేసారు. అయితే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇళ్ళకు అక్కడ దాకా పోయి మళ్ళీ తిప్పుకొని వస్తారా నాయన అని చెప్పేసి రోడ్డు మీద ఆపిన. బండి వేయండు చూసిండు, ఓకే కన్ఫర్మేషన్ చేసుకొని ఫోన్ చేస్తే ఇప్పుడు పోతున్నాం. ఇక అందుకనే ఎప్పుడైనా ముందు జాగ్రత్త అన్నీ కనుక్కోవాలి. అడిగిపోయినాక చూసుకుందాంలే, రేపు చేసుకుందాంలే. పెండింగ్ పెడితే పెండింగ్ అయిపోతూ ఉంటుంది. ఇట్లా పెట్టుకో. ఓకే ఇప్పుడు మనకి ఆర్సీ మళ్ళా లైసెన్సా, ఆర్సీ లైసెన్స్ ఇవ్వన్నారు. యాక్చువల్గా బండ్లు చాలా వస్తున్నాయంట, అన్ని బిల్లులు చేంజ్ అవుతున్నాయంట. ఆంధ్ర నుంచి వచ్చే మాత్రమే చేంజ్ కాలేవంట. నిమ్మలంగా అవి కూడా చేంజ్ చేస్తట్టు అని అంటుండు. ఇది ఆర్సీ జిరాక్స్ లేదుగా మరి లైసెన్స్. లైసెన్స్ నెంబర్ ఒకటి రాసుకుంటారు. ముసలోడా నీకు ఎంట్రీ చేపించేది తెలియదా, ఓ అడ్రస్ అడిగేది తెలియదా, ఓ డ్రైవింగ్ రాదా, తింటావు నప్పడంత పెడితే ఊకో అంటావు మళ్ళా. ఈ ముసలోడు కూర్చుంటానికి చూడరి కంపెనీ ఎట్లుందో. అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా
వాడు అన్లోడ్ అవుతుంది ఆల్రెడీ. అది అయిపోయాక మన బండి పెడదాం వాడ. అక్కడ బండి అవతల పెట్టాలంట. మన బండికో గేర్లు చక్కగా వరదలే, గుద్ది నా చెయ్యి బొక్కంతా వస్తుంది. బయటికి గప్ప. ఇప్పుడు మనకు అన్లోడ్ అయితే ఎంటీ బండి మీద వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ షోరూమ్లో చేస్తారో చేయరో ఇంత సరిగా నాకు తెలియదు. ఒకసారి ట్రై చేద్దాం. ఎంటీ బండి మనకు ఆ ఘాట్ రోడ్లో అయితే ఈజీగానే ఎక్కి వెళ్ళిపోతుంది, లోడ్ బండి కాదు కాబట్టి. ఆ గువాహటి సైడు అక్కడైతే జర చేయించుకోవచ్చు. మన బండ్లు అవి తిరుగుతుంటాయి, ఇంతకుముందు చేయించుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఐడియా ఉంటుంది. ఇక్కడ ఎవరు చేయించుకుంటారో మన బండ్లు. దోస్తులో పట్టా తిప్పుతున్నాం ఇప్పుడు. 5 రోజులు 6 రోజులు అవుతుంది వచ్చి. ఘాట్ రోడ్ దుమ్ము చూడు ఎట్లా వచ్చిందో. అమ్మాయి క్యాబిన్ మీద అంత గలీజ్ ఉంది కదా అయ్యా. కిందంగా అయితేనో అటు ఇటు లూజ్ చేయాలి. పైన అనుకో ఇట్లా పెట్టి ఇట్లా అంటే కథం ఊక చుట్టూ ఒకటి తిరుగుతాడు. ఈ నుంచి ఇడికి చాలా ఈజీ ప్రాసెస్. పట్టా చూస్తారు కదా ఎట్లా అయిందో దుమ్ము. ఆ రోడ్లలో వచ్చేసరికి అంత ఒక లెక్క అయితే ఇది ఒక లెక్క. మళ్ళీ దుమ్ము మర్చేసేటప్పుడు ముఖం మీదనే పడుతుంది అంతా. తాడు ఇప్పడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పట్టా మర్చేసుకుంటే ఇంకా వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇక అన్లోడింగ్. ఓకే ఇప్పుడైతే మాకు అన్లోడ్ అయిపోయింది. షోరూమ్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ షోరూమ్కి అంటే సిటీలోకి వెళ్ళాలి మనం. సిటీ లోపలికి కాదు, సిటీ కొంచెం మధ్యలోనే అంటే స్టార్టింగ్లోనే అనమాట. అక్కడ మన నో ఎంట్రీ ఉంటున్నామో మన పోనీయరు. మనకు రిసీవ్ రాలే నైటు, లేకపోతే నైటే వెళ్ళిపోదాం. వయ్యా బండి ఊతుంది. అది ఎయిర్ ప్రాబ్లమే. ఎయిర్ ప్రాబ్లం అయితేనే అట్లా అవుతుంది. క్లచ్ గిచ్చి ప్రాబ్లం అయితే వేరే ఉంటుంది. ఫస్ట్ ఎయిర్ది మొత్తం అంతా చెక్ చేయమని చెప్పాలి. నిన్న జరిగిన ఏదైతే ఉందో ప్రాబ్లం అదంతా చెప్తే ఇట్లా జరిగిందని చెప్తే అలా అన్నీ చెక్ చేస్తారు. ఫస్ట్ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటా ఎయిర్ ఏమేమి ప్రాబ్లం అయితే మరి గేర్ ఇట్లా అయితే అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోతుంది. ఆటోమేటిక్గా షోరూమ్లో వస్తాయి కదా ఇట్లాంటి కంప్లైంట్లు, వాళ్ళు చూసుకుంటారు. గొర్రెలు చూడు ఇక్కడ సైడ్ చలి పెడుతుంది అని మంచిగా బొచ్చున్నాయి. నీ లెక్క ఇన్ని రోజుల నుంచి ఏం చెప్తున్నాయో మరి. చిన్నప్పుడు లేదని 5వ గేర్ పడతలేదు. వచ్చేటప్పుడు అట్లంగా వచ్చినాం, పోయేటప్పుడు ఇట్లా ఎక్కి అట్లా మలుపుకోవాలి. చూడు అటు సైడ్ బండ్లు ఏమైనా వస్తున్నాయి. ఇట్లాంటి పని తీసుకొని ఎడబోతాం మనం దేశాలు తిరుక్కుంటా. ఇట్లా అంటే చిట్టుకుని పడేది గేరు, ఇంత అల్కగా ఉండేది. అట్లా దిగుడు ఇటు ఎక్కుడు. చూసారు కదా, ఇది మేఘాలయ రోడ్ నుంచి గోవాటి రోడ్ నుంచి ఇటు చక్కగా వస్తాం. ఈ రోడ్లోనే వస్తాం. సిల్చేర్ వెళ్ళాలంటే ఇటు నో ఎంట్రీ ఏమి ఉండదు. ఈ నుంచి ఇట్లా తీసుకోవాలి టర్నింగ్. ఈ రోడ్ గుర్తుపెట్టుకోరు. పెయింట్ అన్లోడ్కి బండి ఆయన అడిగితే ఒకసారి మీరు ఆటో ఎక్కిపోయి అడిగిరారు. ఎందుకంటే ఈ పెద్ద పనులు చేస్తారో చేయరో. అందులో ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కాబట్టి 5-6 రోజుల నుంచే వాళ్ళకి ఏదో పండుగలు చేసుకుంటారంట. ఇప్పుడు పండుగల టైం కాబట్టి చేస్తారో చేయరు అడిగిరా అని అంటుండే. ఒకవేళ కాదని అంటే మరి మనం అక్కడ వేరే షోరూమ్ కన్నా పోవచ్చు, వేరే ఏరియాకి ఆటో ఎక్కిపోయి అడిగి వస్తాం. ముందర జాగ ఉంటుంది చెట్టు, లెఫ్ట్ సైడ్ జాగ మస్తు ఉంటుంది. బండ్లు ఎట్లా పెట్టారు పంచర్ చెప్పి అంత లోపల నడుందో చూడు. షోరూమ్ పోయి వచ్చేలోపు ఇక పంచర్ అన్న చేపించుకుంటాం. ఫిల్టర్ బాయ్ ఫిల్టర్ బీ సాఫ్ కరో. ఫిల్టర్ అంటే ఫిల్టర్ సాఫ్ చేయించి ఆ పంచర్ చేయించేసి అంతలోపు షోరూమ్ పోయేసేస్తాం. దా ఇదే పంచర్ అయింది.
పంచర్ అయిపోయింది. కొంచెం 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 దిగింది ఘాట్ రోడ్లో మొత్తం పోయింది. ఇక్కడికి వచ్చేసరికి టూటోలు ఇక్కడ మొత్తం ఇవే ఉంటాయి, టుక్ టుక్లు టూటోలు ఈగలు తిరిగినట్టే. ఇక ఇంకోటి పోతూనే ఉంది. ఏం చేస్తాం, ఇక ఇది ఎక్కిపోతున్నాం. మళ్ళీ పోయి ఆడ అడిగి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ అవతల సైడ్ ఇంకోటి ఎక్కి రావాలి. వచ్చి ఇక బండి కాడివి అర్ధ గంటలు వస్తామని చెప్తాం. तो लेफ्ट साइड में आगे, लेफ्ट साइड उधर गेट के पास. इधर रुको, इधर देख, मैं पूछ के आता हूँ 2 मिनट, फिर मैं हमारे को उधर लेके जाना है, फिर उधर. चलो भाई. బండ్లు అయితే చాలానే ఉన్నాయి, చాలా బండ్లు ఉన్నాయి. మరి ఎప్పుడైతే వర్క్ కూడా పోతుంటే డౌటే కొడుతుంది. भाई इधर का नो एंट्री नहीं ना बड़ा गाड़ी को? 8 बजे के 8:30 बजे को बात है. इधर नहीं आ सकते? इधर में चला सकते ఓ తాత ఇక్కడ కాదంటనే, ఇక్కడ కాదంట. మళ్ళీ మీరు అక్కడికే పోవాలి, హైదరాబాద్కి అంటారు. హైదరాబాద్కి ఎట్ట పోవాలి మరి అంటే వేరే బండ్లు ఎక్కించుకొని పోవాలంట, లారీలో. వేరే లారీలు ఎక్కించుకొని పోవాలంట. వేరే లారీలు ఎక్కించుకోవాలంటే ఎట్లా కిరాయి మాట్లాడి వేరే లారీలు ఎక్కించుకొని బొర్రి అని అంటారు, లేకపోతే లారీ కట్టుకొని బొర్రి అంటారు. నువ్వు ముసుగు తీరా, గుజం ముసుగు లోడు లోడు చాలు. యాక్చువల్గా మనకి హ్యాండ్ బ్రేక్ వేసినాం అనుకో, ఈ తిరగవు, ఈ 4 టైర్లు తిరగవు, మిగతా అన్నీ తిరుగుతాయి. అయితే హ్యాండ్ బ్రేక్ వేసినప్పుడు మనం అక్కడ చూస్తారు కదా, ఈ నట్టు ఉందా, ఈ నట్టు మొత్తం ఇట్లా మొత్తం బయటికి తిప్పాలి గట్టిగా. ఓ దీని కూడా ఎట్టుందో, దీని లోపలికి ఉంది, అది బయటికి తిప్పితే ఏమైందంటే లాక్ ఓపెన్ అయిపోద్ది. ఇక లాక్ ఓపెన్ అయిపోయి తిరుగుతుంది, హ్యాండ్ బ్రేక్ వేసినా కానీ తిరుగుతుంది. చూస్తారు ఎట్టు తిరుగుతుందో. అందుకని ఎప్పుడన్నా ఎయిర్ బండిలో ఎయిర్ అంటే వైకం మొత్తం తగ్గినప్పుడు ఏమైందంటే బండి స్టార్ట్ చేయాలనుకో డక్క కొట్టి, అప్పుడు ఈ మొత్తం 4 ఉన్నాయా, ఈ 4 వీటిని మొత్తం లూజ్ చేస్తారు. మొత్తం లూజ్ చేస్తే అప్పుడు బండి మూవ్ అవుతుంది. ఎయిర్ లేకపోయినా కానీ మూవ్ అవుతుంది అనమాట. అవి మొత్తం టైట్ ఉంటే కదా ఎయిర్ పట్టేస్తుంది, పట్టేసి బండి మూవ్ కాదు. ఎయిర్ లేనప్పుడు కూడా మూవ్ కావాలంటే ఈ మొత్తం తీసేసి ముందుకు డక్క కొడితే అప్పుడు బండి స్టార్ట్ అవుతుంది. బ్యాటరీ ఇట్లా డౌన్ అయినప్పుడు పౌడర్ అయిపోయి అంటే పౌడర్ అయిపోయాక ఇట్లా చూడు లంగో డెక్క పట్టుకుని చూడు మొత్తం తిరుగుతుంది, అంటకపోయింది. చూడు చూడు పౌడర్ వేయించాను మాట్లాడి మరి మొత్తుకొని చెప్పిన 2 నెలల నుండి. దీనికి పోయింది వాళ్ళు 2 సాములో పోయింది, ఎవరు లేదు. అప్పారావు స్వామి, అర్జున్ స్వామి పోయిండ్రు, ఎవరు లేరు. చూడు ఎట్లా అంటకపోయింది, మొత్తం వేయించాను. तेरा भी लगा चाहिए ये కట్ చేసిన పోలు టైర్ చెక్ చేయరా తమ్ముడు. ఇప్పుడైతే లోపలిది అయితే పంచర్ అయితే చేయించిన, మొత్తం గాలి గీలి అంతా ఓకే అయింది. అన్ని టైర్లు కూడా మొత్తం గాలి చెక్ చేయించిన. ఒక్కోదంటే 130, 120, 150 ఉన్నాయి. ఇప్పుడు మొత్తం గాలి చెక్ చేయించిన, ఫిల్టర్ సాఫ్ చేయించిన. రాని 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 అమ్మ గోల గుద్దా. మరి పనితో తలకాయ నొప్పి ఉంది, పనితో రాని వీడియో తీస్తుంటే ఏం చేయాలి? ఏం పోనీ అమ్మ, నాకు అది తలకాయ పని చేయదు. పోవే షోరూమ్ అయితే ఓపెన్ అయినా 10 అవుతుంది టైము. కాకపోతే మనకి ఇక్కడ సైడ్ పోలీసులు ఏడా చూసినా కానీ మనం ఆపేస్తారు, పైసలు దొబ్బాలిగా. మరి మామూలుగా ఇటు సైడ్ నో ఎంట్రీ ఉంటుంది, కాకపోతే అక్కడ షోరూమ్ దాకా పోవచ్చు అంట. రైల్వే గేట్ వస్తుంది ఒకటి, ఆ రైల్వే గేట్ అవతల నో ఎంట్రీ అంట. ఇతల వరకు ఓకే, కానీ ఇది బైపాస్ కాబట్టి ఇక్కడ వరకే అంటారు. వాళ్ళే రూల్స్ చేంజ్ చేసేస్తారు పోలీసు వాళ్ళు. అందుకని మనం జాగ్రత్తగా చూసుకొని పోవాలి. ఈ గేర్లో టిప్పు టప్పు అని చూడు ఆటో వస్తుంది. రైట్ కుంటాం కదా, రైట్ కుంటే లెఫ్ట్ సైడ్ బండ్లు ఇరికిపోతూనే ఉంటాయి.